హాయ్ అండి, నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో మీకు ఒక మంచి ఆఫ్ఘనీ ఎగ్ కర్రీని చూపించబోతున్నాను. ఇది ఒక సూపర్ టేస్టీ రెసిపీ అన్నమాట. మంచి గ్రేవీతో ఉండడం వల్ల ఇది చపాతీ, రోటీ ఇలాంటి వాటిల్లోకే కాకుండా జీరా రైస్, గీ రైస్ ఇలాంటి స్పెషల్ రైస్ ఐటమ్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ముందైతే మనం ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ 5 ఎగ్స్ని తీసుకున్నాను. వీటిని ఒక 15-20 మినిట్స్ బాయిల్ అయిపోయాక వాటికి ఉన్న అవుటర్ పీల్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి చిటికెడు పసుపు అలాగే కారం ఈ రెండు వేసి ఒక 10 సెకండ్స్ పాటు వాటిని ఫ్రై చేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 3 to 4 ఘాట్లు పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. వన్స్ మనం ఆయిల్లో ఎగ్స్ని వేసేసాక వాటిని ఎక్కువసేపు అలా వదిలేయకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే అవి ఎక్కువ ఫ్రై అయిపోయి బాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో దగ్గరుండి కలుపుకుంటూ ఒక 30 to 40 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నారనుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు దూరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మిగిలిన ఈ ఆయిల్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. తర్వాత ఒక బాండీలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి 3 ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక సైజ్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నంత మందం ఉండాలండి. మరీ సన్నగా ఉంటే ఎక్కువ ఫ్రై అయిపోతాయి, అలాగే లావుగా ఉంటే సరిగా ఫ్రై అవ్వవు అనమాట. సో అందుకే ఈ థిక్నెస్తో కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 2-3 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రబ్బల్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలనేది ఇంత టైం అని కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఆనియన్ ఇలా డార్క్ పింక్ కలర్లో ఉంది కదా, సో ఇది కాస్త లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా కూడా కంప్లీట్గా చల్లారే లోపు ఒక చిన్న బౌల్లో 10 నుంచి 15 జీడిపప్పు పలుకుల్ని కాస్త వాటర్ వేసి నానపెట్టుకోండి. వన్స్ ఆనియన్స్ అంతా కంప్లీట్గా చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఒక పిడికెడు కొత్తిమీరని అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే 1 to 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే వేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మెత్తగా అలాగే ఈ థిక్నెస్ తోటి రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే బాండీలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాకా పట్ట, 3 లవంగాలు, 3 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసేసి జస్ట్ ఒక 20 to 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మీడియం ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటి తర్వాత ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇదే ఆయిల్ మళ్ళీ రిలీజ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనికి సుమారుగా 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి మరో 1 మినిట్ పాటు ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 కప్ అంటే 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగును వేసుకోండి. పెరుగు వేసుకున్నాక కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పెరుగు అనేది లోపల ఎక్కడా ఉండలు కట్టకుండా బాగా సాఫ్ట్గా మిక్స్ అయిపోయి కాస్త ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు మిగిలిన ఆయిల్ని కూడా వేసేసుకొని ఈ మసాలాలో ఎగ్స్ని కాస్త మిక్స్ అయ్యేలా కలిపేసుకొని 1/2 కప్పు నుంచి 1/2 కప్పు దాకా వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నప్పుడు ఆ మిగిలిన పేస్ట్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకొని కావాలంటే యాడ్ చేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనిస్తే ఇలా కంప్లీట్గా ఆయిల్ అనేది బయటకు వచ్చేసి మంచి గ్రేవీతో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇదండి ఇవాల్టి టేస్టీ ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.